హలో వ్యూవర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తున్న అరేబియన్ కార్స్ అండ్ బైక్స్. ఈరోజు మనం విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ మూవీ సెట్లో ఉన్నాం. ఈ మూవీలో మాస్కదాస్ విశ్వక్సేన్ వాడిన మిత్సుబిషి లాన్సర్ మీ ముందుకు తీసుకుని వచ్చాను. దాని ఇన్ డీటెయిల్ రివ్యూ చూసేద్దాం రండి. సో వ్యూవర్స్, మెకానిక్ రాకీ మూవీలో మాస్కదాస్ విశ్వక్సేన్ వాడిన మిత్సుబిషి లాన్సర్ ఇదే. ఫస్ట్గా దీన్ని అవుటర్ లుక్ చూసుకుంటే కార్ని మూవీ కోసం అని చెప్పని ఎంతో మాడిఫై అయితే చేశారు. నాకు ఫస్ట్గా నా అటెన్షన్ డ్రా చేసింది అంతా ఈ బంపర్. ఈ బంపర్ వచ్చి ఫైబర్ గ్లాస్ షీట్ తోటి తయారు చేస్తారు. ఈ బంపర్ జనరల్గా మిత్సుబిషి లాన్సర్కి వచ్చే బంపర్ కాదు. ఇది మిత్సుబిషి ఈవో 4కి ఏ బంపర్ అయితే ఉంటుందో ఆ బంపర్ డిజైన్ అయితే ఇక్కడ తీసుకుని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బిగ్ రౌండ్ మెష్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లోని ఈవో 4లో ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. వెరీ మ్యాసివ్ ఫాగ్ ల్యాంప్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ హెడ్ ల్యాంప్స్ కూడా మనం చేంజ్ చేసినట్టుగా అయితే గమనించవచ్చు. ఇదంతా కూడా ఆఫ్టర్ మార్కెట్ హెడ్ ల్యాంప్స్. ఇవి మొత్తం రిఫ్లెక్టర్తో కలిపి చేంజ్ చేసేసారన్నమాట. దానిపైన ఒక బ్లాక్ ఫిల్మ్ కూడా వేయడం జరిగింది, కొంచెం అట్రాక్టివ్గా కనబడడం కోసం అని చెప్పని. అండ్ దెన్ ఇక్కడ ఈ హుడ్ చూసుకుంటే మనకి హుడ్ పైన కూడా ఎయిర్ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా జస్ట్ లుక్ కోసం చెప్పనే చేంజ్ చేసి ఉండుంటారు. అండ్ మోస్ట్గా చూసుకుంటే అసలు ఆ కార్ని అంతా కూడా ఈ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా అట్రాక్టివ్గా తయారు చేస్తారు. ఈ సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే మనం ఈ ఓఆర్విఎమ్స్ కూడా బ్లాక్ కలర్లో వేయడం జరిగింది. ఇలాగ మల్టిపుల్ కలర్స్ తోటి కలిపి చేయడం వలన ఈ కార్ ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ టైర్స్ వచ్చేసి 185/65 R15 వీల్స్ అన్నమాట. సో మిత్సుబిషి లాన్సర్లో వచ్చిన స్టాక్ టైర్స్ కాదన్నమాట ఇవి, ఆఫ్టర్ మార్కెట్. ఇవి కూడా ఎలాయ్స్ అయితే చేంజ్ చేశారు, అట్రాక్టివ్గా కనిపిస్తుంది అని చెప్పని. సో ఈ సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే మనకి ఈ 2 డోర్స్ పైన మనకి కొంచెం గ్రాఫిక్ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఈ గ్రాఫిక్ డిజైన్ వచ్చి కొంచెం ఫ్లేమ్స్ లాగా కనబడుతున్నాయి అన్నమాట. ఈ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లోని కొంచెం ఫ్లేమ్స్ లాగా ఉన్నది. ఇలాగా ఫ్లేమ్స్ వెనక్కి త్రో అవుతున్నట్టుగా కార్ ముందుకి ఫార్వర్డ్ అవుతుంటే మనకి హాట్ వీల్స్ ఎలా అయితే కనిపిస్తుంటుందో, హాట్ వీల్స్లోని దాని లోగో ఎలా అయితే కనిపిస్తుందో ఆ ఫ్లేమ్స్ లాగే కనబడుతుంది అన్నమాట ఇదంతా కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక యాంటీనా ప్రొవైడ్ చేశారు. ఇది మనకి బ్యాక్ సైడ్ అంతా చూసుకుంటే ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా రెడ్ కలర్లో ఉంది. బ్యాక్ పోర్షన్కి వచ్చేసరికి అంతా కూడా మ్యాట్ బ్లాక్ ఫినిష్ అయితే చేశారన్నమాట కార్ని. అది కూడా ప్రత్యేకంగా ఈ మూవీ కోసం అని చెప్పని ఈ డ్యూయల్ టోన్లోని వేయడం అయితే జరిగింది. ఇదేమి కార్తో పాటు వచ్చిన స్టాక్ స్పాయిలర్ అయితే కాదు. ఇది జస్ట్ మూవీ వాళ్ళు ఈ కార్ లుక్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పని అయితే ప్రొడక్షన్ వాళ్ళు ఇది ఇలా డిజైన్ చేయించినప్పుడు ఫిక్స్ చేయించి ఉండుంటారు. అండ్ దెన్ కిందన ఈ బంపర్ కూడా చూసుకుంటే ఇది కూడా స్టాక్ బంపర్ అయితే కాదు. ఇది 2 ఎగ్జాస్ట్ పెట్టుకోవడానికి అయితే ప్రావిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఈ కార్కి ఓన్లీ ఒక ఎగ్జాస్ట్ మాత్రమే ఉంది కనుక మనం ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ని మాత్రమే చూడగలుగుతున్నాం. అండ్ దెన్ ఈ టైల్ ల్యాంప్స్ కూడా ఇవి కూడా ఆఫ్టర్ మార్కెట్ టైల్ ల్యాంప్సే అన్నమాట. ఇదంతా పైన చూసుకుంటే ఇటు పక్క అంతా కూడా కొంచెం కార్బన్ ఫైబర్ డిజైన్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఈ షీట్ అది జస్ట్ ఫైబర్ షీట్ అయితే ఉన్నదన్నమాట. ఇందులోని ఇండికేటర్స్ అయితే ఏం కనిపించట్లేదు. స్పెషల్గా మన టర్న్ ఇండికేటర్స్ కానీ లేదంటే రివర్స్ లైట్ ల్యాంప్ కానీ ఏమీ కనిపించట్లేదు అన్నమాట. జస్ట్ ఈ టైల్ ల్యాంప్స్లోని మనకి ఓన్లీ బ్రేక్ ల్యాంప్ మాత్రమే ఉన్నదన్నమాట. అండ్ దెన్ ఈ పైన చూసుకుంటే గ్లాస్ పైన ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అని ఉన్నది. ఈ మూవీలో మెకానిక్ రాకీ వచ్చి డ్రైవింగ్ స్కూల్ని అయితే నడుపుతాడన్నమాట. మనం ట్రైలర్లో చూసుకుంటే ఇద్దరు హీరోయిన్లకి కూడా మాస్కదాస్ విశ్వక్సేన్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అని చెప్పని ఒక డ్రైవింగ్ స్కూల్ని అయితే స్టార్ట్ చేసి దాంట్లోనే ఇద్దరు హీరోయిన్స్కి కూడా కార్ డ్రైవింగ్ అయితే నేర్పించడం అయితే మనం కొన్ని విజువల్స్ అయితే చూడగలం. లేడీస్కి డ్రైవింగ్ నేర్పించే టైంలోనే జెంట్స్ కొద్ది కష్టం అయితే పడుతుంటారు కదా, అలాగే మెకానిక్ రాకీ కూడా చిన్న చిన్న తంటాలు అయితే పడుతున్నాడు. లెఫ్ట్ అంటే రైట్, రైట్ అంటే లెఫ్ట్ అని హీరోయిన్స్ ఇద్దరు కూడా ఎటు పడితే అటు స్టేర్ చేసేస్తున్నారు అన్నమాట. ఇదంతా చూసుకుంటే ఇది అవుటర్ లుక్ పరంగా మనకి ఈ రైట్ సైడ్ కూడా మనకి సేమ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఆ గ్రాఫిక్ డిజైన్ స్టిక్కర్ వేసారో సేమ్ అదే ప్యాటర్న్లోని రైట్ సైడ్లో కూడా అదే గ్రాఫిక్స్ అయితే వేయించారన్నమాట.
అండ్ దెన్ మనకి ఇక్కడ రైట్ సైడ్ మనకి ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ కూడా మనకి రైట్ సైడ్ మాత్రమే ఉన్నది, నాట్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ నుండే మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. కార్ ఎక్స్టీరియర్ పరంగా చూసుకుంటే ఇది అన్నమాట దీని డీటెయిల్స్. ఇక్కడ మనం ఇప్పుడు ఈ మూవీ సెట్లో ఉన్నాం కనుక ఒక్కసారి మూవీ సెట్ అంతా చూసుకునేసరికి ఇక్కడ ఆర్కే గరాజ్ అని చెప్పనైతే ఒక పెయింటింగ్ అయితే చేసి ఉంచారు. ఈ వెనకాల ఉన్నదన్నమాట గరాజ్ ఇంటీరియర్. ఇది గరాజ్ అవుట్ సైడ్ పార్ట్ అన్నమాట ఇదంతా కూడా. ఇక్కడ మనం ఏం చూసుకున్నా సరే ఇక్కడ కొన్ని స్క్రాప్ కార్స్ అయితే పడున్నాయి, అలాగే స్క్రాప్ కార్స్తో పాటు స్క్రాప్ పార్ట్స్ అండ్ ఆల్సో కొన్ని టైర్స్ అయితే ఇక్కడ హ్యాంగ్ చేసి ఉంచారన్నమాట. ఒక గరాజ్ ఫీల్ కలగడం కోసం చెప్పని ఇక్కడంతా కూడా ఈ విధంగా డిజైన్ చేయబడి ఉన్నది సెట్ అంతా కూడా. స్టార్టింగ్లో చూసుకున్నా సరే మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఆర్కే గరాజ్ అని అయితే మీరు చూడగలరు. ఇవి పనిచేస్తున్నాయో లేదనేది నాకైతే ఐడియా లేదు, కానీ ఇక్కడ కార్ మూవీ సెట్ కోసం అని చెప్పనైతే ఇన్ని కార్స్ని అయితే పార్క్ చేసి పెట్టే ఉన్నారన్నమాట. అటుపక్క చూసుకుంటే గరాజ్ ఎంట్రీ అది. ఈ గరాజ్ ఎంట్రీకి కూడా మనకి ఈ గేట్ ఏదైతే ఉందో దీని మీద కూడా మంచిగా కార్ ఒక పెయింటింగ్ అయితే వేశారు. ఈ పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ ఒక అంబాసిడర్ని అయితే సగం కట్ చేసి పెట్టారన్నమాట. ఇది బ్యాక్ పోర్షన్ అన్నమాట, అంబాసిడర్కి ఇది బ్యాక్ పోర్షన్. మరి ఫ్రంట్ పోర్షన్ ఎక్కడ ఉందనేది నాకు తెలియదు. సో ఈ కార్ ఎక్స్టీరియర్ అండ్ గరాజ్ ఎక్స్టీరియర్ అయితే చూసాం కదా. అసలు గరాజ్ లోపల ఏముంది, ఈ కార్ లోపల ఏమున్నది అనేది కూడా మీకు చూపించేస్తాను. ఓకే, సో గరాజ్ లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ కూడా మనకు ఇంకొక లాన్సర్ ఉన్నదే. ఇందాక మీకు బయట ఏ లాన్సర్ అయితే చూపించానో యాజ్ ఇట్ ఈస్ దానిలాగే ఇక్కడ కూడా నాకు ఇంకొక లాన్సర్ అయితే కనిపించింది లోపల. అక్కడ సేమ్ ఏదైతే AP9 AD 0333 కార్ ఉన్నదో అదే కార్ ఇక్కడ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ మాత్రం కూడా మారకుండా, లుక్స్ పరంగా కూడా ఏ మాత్రం మారకుండా యాజ్ ఇట్ ఈస్ అయితే ఇంకో కార్ని అయితే రెడీ చేసి పెట్టారన్నమాట. ఇలా మల్టిపుల్గా 2 కార్స్ని ఒకేసారి రెడీ చేసి ఉంచుతారు అనుకుంటాను. ఐ డోంట్ నో మరి ఎందుకు ఇలాగా 2 కార్స్ అయితే ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయన్నది నేనైతే ఆశ్చర్యపోయాను. ఇక్కడ చూసుకుంటే మనకి అక్కడ బయట మీకు ఏ కార్ అయితే చూపించానో యాజ్ ఇట్ ఈస్ దానికి అదే గ్రాఫిక్ డిజైన్, అదే పెయింట్, అదే వీల్స్, ఎవ్రీథింగ్ ఇంచ్ టు ఇంచ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ ఇంటీరియర్లోనే మేబీ ఈ కార్ని పెట్టి ఇక్కడ ఏమైనా సీన్స్ షూట్ చేసి ఉండొచ్చు, దీన్ని అలాగే ఉంచారు. ఇదంతా చూస్తుంటే ఒక మనకి జూనియర్ ఎన్టీఆర్స్ మూవీ జనతా గ్యారేజ్ మూవీలోని గరాజ్ ఎలా అయితే సెట్ ఉంటుందో నాకు ఆ సెట్ ఫీల్ అయితే కలుగుతుంది. ఎలాగో మనకి విశ్వక్సేన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కనుక ఇలాంటి థీమ్ మరి ఎంచుకున్నాడో ఏమో తెలీదు. చూస్తే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఈ గరాజ్ లోపలే అన్ని వర్క్స్ అయితే జరుగుతాయేమో. ఎక్కడ చూసుకున్నా సరే స్పేర్ పార్ట్స్ అండ్ కార్స్ ఏవి పడితే అవి ఇలాగా చల్లా చెదురై పడి ఉన్నాయన్నమాట. మరి షూటింగ్లోని కూడా ఎలాగే ఉన్నదో లేదంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ ఇలా తయారైందో నాకైతే ఐడియా లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి సర్వీస్ బోర్డు కూడా రాసున్నది. ఏ కార్స్ ఏ సర్వీస్ అయితే పెండింగ్ ఉన్నదో అవన్నీ కూడా రాసున్నాయన్నమాట. డెంటింగ్, పెయింటింగ్, ఇంజన్ రిపేర్, జనరల్ సర్వీస్, గేర్ బాక్స్, క్లచ్ ప్లేట్, రేడియేటర్, జనరల్ సర్వీస్ అన్నీ కూడా అలాగా మొత్తం రాసున్నది. అండ్ దెన్ ఇందాక మీకు చెప్పాను కదా బయట ఒక అంబాసిడర్ పడున్నది అనేది, దాని బ్యాక్ పోర్షన్ ఉన్నది బయట. ఇక్కడ దాంతో ఇక్కడ ఫ్రంట్ పోర్షన్ అయితే ఒక టేబుల్ లాగా తయారు చేసి ఉంచారు. చాలా క్యూట్గా ఉంది, నాకైతే ఇంటికి పట్టుకెళ్ళి పెట్టుకోవాలనిపిస్తుంది. సో ఇక్కడ మనకి నా బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా టైర్స్ అయితే పడున్నాయి. టైర్స్ అండ్ వీల్ క్యాప్స్, రిమ్స్ అన్నీ కూడా పడున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా జస్ట్ మనకి మూవీ కోసం అని చెప్పనే ప్రత్యేకంగా ఈ సెట్ని ఇలా తయారు చేసి ఉంచారన్నమాట ప్రొడక్షన్ టీమ్ అంతా కూడా. ఓకే, సో కార్ లోపలికి ఎంటర్ అవగానే వావ్, 1998లోని ఫస్ట్ మిత్సుబిషి లాన్సర్ లాంచ్ అయిందండి ఇండియాలోని హిందుస్థాన్ మోటార్స్తో కలిపి. ఆ టైంకి ఇంత లగ్జరీ ఫీచర్స్ అయితే ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా ప్రొవైడ్ చేసింది లేదు. ఇంటీరియర్ చూసుకుంటే మనకి ఇక్కడంతా కూడా వినిల్ ఫినిష్ తోటి అయితే ఉన్నదన్నమాట. ఇదంతా కూడా వుడ్ లాంటి ఒక పెయింట్ని అయితే ఇక్కడ పెయింట్ చేసి ఉంచారు. ఇంటీరియర్ మొత్తం బ్రౌన్ అండ్ వుడ్ కాంబినేషన్లో ఉన్నది, కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. జనరల్గా స్టాక్ ల్యాన్సర్లోనైతే ఇలాగ ఉండేది కాదు. ఆ టైంలో ల్యాన్సర్ అనగానే ఒక లగ్జరీ అయితే గుర్తొచ్చేది జనాలందరికీ. పవర్ విండోస్ ఇచ్చారు అండ్ ఆల్సో ఎలక్ట్రానికలీ అడ్జస్టబుల్ OVRMs కూడా ఇచ్చారు. వీటితో కలిపి ఇక్కడ మనకి
ఒక యాస్ట్రేని కూడా ప్రొవైడ్ చేసేవారన్నమాట. యాస్ట్రే అండ్ దిస్ ఇస్ సిగరెట్ లైటర్ కూడా ఉండేది. ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ లేదు ఇక్కడ సిగరెట్ లైటర్. ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ హ్యాండ్ ఆర్మ్రెస్ట్ కూడా ఉండేదన్నమాట. దానికి తోడు ఇక్కడ ఒక మిర్రర్ని కూడా ప్రొవైడ్ చేశారు అప్పట్లోనే, బట్ మిర్రర్కి లైట్ అయితే లేదు. ఈ లైట్స్ ఇవన్నీ కామన్ మనకి ఏ కార్లోనైనా వచ్చేవే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మారుతి 800 ఎస్టీమ్ అండ్ హోండా సిటీని ఓన్ చేసే టైంలోనే ఇది కొంచెం ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉండేది. సో మనకి సేల్స్ పరంగా చూసుకుంటే మిత్సుబిషి కూడా చాలా తక్కువగా ఉండేది. ఆఫ్టర్ సేల్స్ మనకి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడానికి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసేవారు ఆ టైమ్స్లోనే. లాన్సర్ ఇస్ అ పర్ఫార్మెన్స్ డ్రివెన్ కార్ ఇది. కానీ ఇది రోడ్లోని మనకి ఎంతైతే హ్యాండ్లింగ్ ఉంటుందో పవర్ పరంగా చూసుకుంటే ఇది కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. కొంచెం లాగ్ అయితే ఉంటుంది డ్రైవ్ చేస్తున్న టైంలోని. కానీ రోడ్డు పైన మనకి హ్యాండ్లింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఏ మాత్రం తీసిపోదు. ఎలాంటి కట్స్ అండ్ కర్వ్స్లో కూడా కార్ మొత్తం కూడా రోడ్డుకి స్టిక్ ఆన్ అయ్యే ఉంటుంది. కార్స్ అంటే ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ ఈ కార్ని ఓన్ చేసేవారు. ఎక్కడైనా కూడా ఆ టైంలోని ఇలాంటి స్పోర్టీ లుక్ తోటి అయితే కార్స్ చాలా రేర్ ఉండేవి కనుక అందరికీ కూడా ఇది ఒక హెడ్ టర్నర్లో తయారయ్యి ఒక డ్రీమ్ కార్ అయిందన్నమాట లాన్సర్. రేర్ విండ్ స్క్రీన్ డీఫాగర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట. ఆ టైమ్స్లోని ఈ రేర్ విండో డీఫాగర్స్ అనేవి చాలా తక్కువ కార్స్లో ఉండేది. ఇలాంటి లగ్జరీ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపి మిత్సుబిషి లాన్సర్ అనేది ఆ టైంలో చాలా స్టాండౌట్ అయితే అయ్యేది. ఈ జాపనీస్ మ్యానుఫ్యాక్చరర్ మిత్సుబిషి ఇలాంటి కార్ని మన ఇండియన్ మార్కెట్స్లోకి లాంచ్ చేసేసరికి అందరూ కూడా మిత్సుబిషికి చాలా ఫ్యాన్స్ అయితే అయిపోయారు. ఎవ్రీవన్స్ డ్రీమ్ కార్ అన్నమాట ఇది. ఎప్పటికైనా ఇది ఒకటి ఓన్ చేయాలి, దీన్ని డ్రైవ్ చేయాలని చెప్పని ఆ టైంలో అందరూ కూడా అనుకునేవారు. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ది కార్స్ అన్నీ కూడా మారుతి ఆర్ అంబాసిడర్ ఉండేవన్నమాట. ఇది లాన్సర్ మనకి వచ్చి 1998 to 2004 వరకు కూడా అవైలబిలిటీలో ఉన్నదన్నమాట ఈ మోడల్ లాన్సర్. అవుట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే మిత్సుబిషి లాన్సర్ ఎవల్యూషన్ అయితే అవైలబుల్ ఉండేది మార్కెట్స్లోనే. అది వెరీ పవర్ఫుల్ కార్ అన్నమాట. కానీ ఇండియన్ మార్కెట్స్కి ఇండియన్ నార్మ్స్ ప్రకారంగా ఇక్కడ రోడ్స్కి ఇక్కడ ఎకానమీకి సంబంధించినట్టుగా అందరూ కూడా కాస్త మైలేజ్ కావాలి అని అనుకునేవారు కనుక అందరికీ ఈ కార్ని కొంచెం పవర్ అయితే లో చేసి పెట్టారు. కానీ హ్యాండ్లింగ్ పరంగా చూసుకుంటే అసలు ఈ కార్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక రైడ్కి వెళ్ళేసి దీన్ని రైడ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను, రండి. మిత్సుబిషి లాన్సర్ మనకి ఈ కార్ని ఎక్కువగా ర్యాలీలో యూజ్ చేసేవారు. ర్యాలీ రేసింగ్ అంటే తెలిసిందే కదా, అంత ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఇలాంటి ఆఫ్ రోడింగ్ ట్రాక్లోని ఈ కార్ పర్ఫార్మెన్స్ అంతా కూడా మనం టెస్ట్ చేయొచ్చు. రేసింగ్ ఇస్ అ డేంజరస్ స్పోర్ట్. మీరు ఎవరు కూడా ఇది రోడ్స్ పైన ట్రై చేయకండి. టర్న్స్లోనే డ్రిఫ్ట్ కొట్టి తిప్పుతుంటే వావ్, బండి మొత్తం కూడా రోడ్డుకి అలా స్టిక్ ఆన్ అయి ఉంటుంది. నేను మ్యాక్సిమం 2 and 3 గేర్స్లోనే నడిపిస్తున్నాను. మనమైతే ట్రైలర్లో చూడగలం మెకానిక్ రాకీ ఇద్దరు హీరోయిన్కి కూడా డ్రైవింగ్ అయితే నేర్పిస్తున్నాడు. తన లెఫ్ట్ అంటే రైట్కి, రైట్ అంటే లెఫ్ట్కి వెళ్తున్నాడు హీరోయిన్లు ఇద్దరు. ఏదన్నా సరే లేడీస్కి డ్రైవింగ్ నేర్పించడం కొంచెం కష్టమైన పనే. ఏమంటారు ఆడియన్స్? మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలియజేయండి.
ఇది ఈ కార్ 2002లో మ్యానుఫ్యాక్చర్ అయింది, అయినా కూడా దీని పర్ఫార్మెన్స్ ఇప్పటికీ ఈ లెవెల్లో ఉందంటే అది ఇండియన్ వర్షన్లోనే పవర్ తగ్గించి పెట్టితేనే లాన్సర్ ఈ లెవెల్లో ఉంటే అసలు జస్ట్ ఇమాజిన్ లాన్సర్ ఎవల్యూషన్ ఏ లెవెల్లో ఉంటుందన్నదే. దానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ అందుకే ఫ్యాన్స్ అయితే ఆ లెవెల్లో ఉంటారు. జస్ట్ వాచ్ ఇట్ ఆడియన్స్. రోడ్ చూసారా? అసలు ఇక్కడ రోడ్ అనేదే లేదు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ర్యాలీ. మనకి ఎక్కడ చూసినా సరే దుమ్ము లేచిపోతుంది. పర్ఫార్మెన్స్ మినిమం తగ్గేదే లేదన్నట్టుగా చూపిస్తుంది. ఈ కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు నాకు ఈ సర్క్యూట్లో కంటిన్యూస్గా ఉండిపోవాలనిపిస్తుంది, ల్యాప్ పైన ల్యాప్ కొట్టాలనిపిస్తుంది. మీకు ఈ రైడింగ్ విజువల్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీరు కూడా ఇలాగా ఒక లాన్సర్ ఓన్ చేసుకుని మొత్తం రెస్టార్ చేసి ఇలా ర్యాలీ రేస్కి వెళ్ళాలనుకుంటున్నారా? మీలో కానీ ఎవరైనా లాన్సర్ని ఓన్ చేస్తున్నారంటే జస్ట్ ఒక కామెంట్ పెట్టండి. మీ స్టోరీని కూడా మేము వచ్చి కవర్ చేస్తాం. ఓ వావ్, ఓ మై గాడ్. అండ్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ వార్నింగ్ యూ ఆల్, ఎవ్వరు కూడా ఇలాగొచ్చి రోడ్స్ పైన ఇర్రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయొద్దు. రోడ్స్ ఆర్ మెంట్ టు బి రెస్పాన్సిబుల్. రేస్ ట్రాక్స్లో మనకి లిమిట్స్ అయితే ఉండవు, మనం ఎవరికి హాని అయితే కలిగించాం. బట్ రోడ్స్ పైన వి షుడ్ బి రెస్పాన్సిబుల్. సింప్లీ ఫస్ట్ సెకండ్ థర్డ్ గియర్స్ మ్యాక్సిమం ఫస్ట్ సెకండ్ థర్డ్ గియర్స్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. ఓకే, కొన్ని పార్ట్స్ అయితే లూజ్ ఉన్నాయి, ఊడిపోతున్నాయి. బట్ ఐ డోంట్ కేర్, ఎందుకంటే ఈరోజు మీకు లాన్సర్ పర్ఫార్మెన్స్ అంతా చూపిద్దామని చెప్పని నేను వచ్చాను. దిస్ ఇస్ డామ్ గుడ్. ఒక్కసారి మన చుట్టూ తన ఆ దుమ్ముని చూడండి ఏ లెవెల్లో ఉందో. ఇందాకటి నుండి కూడా నేను ఈ రేస్ ట్రాక్లో బీభత్సంగా ల్యాప్స్ కొడుతూనే ఉన్నాను. థ్యాంక్స్ టు అరవింద్ అన్న, డెక్కన్ మోటార్ స్పోర్ట్స్ వాళ్ళు ఈ రేస్ ట్రాక్ని స్పాన్సర్ చేస్తారు. శంషాబాద్లో ఉంటుంది, ఎయిర్పోర్ట్ దగ్గరలో. రేసింగ్ ఈవెంట్స్ అవి జరుగుతుంటాయి ఇదే మోటార్ క్రాస్ రేస్ ట్రాక్లో. ఎప్పుడైనా మీరు వచ్చి ఇక్కడ ఈవెంట్స్ కానీ జరిగితే చెప్పండి, బాబీ మీకు ఈ ట్రాక్ గురించి చెప్పాడని. సో వ్యూయర్స్, చూసారు కదా ఈసారి మెకానిక్ రాకీ మూవీలో వాడిన మిత్సుబిషి లాన్సర్ని. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ కార్ తోటి మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఏబిఎన్ కార్స్ అండ్ బైక్స్. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.